చేసి సార్ మీరు హస్తప్రయోగం వద్దు అని అంటున్నారు. నాకు పెళ్లి కాలేదు, 31 years, నేను సెటిల్ కాలేదు, నాకు జాబ్ లేదు, ఎప్పుడు హస్తప్రయోగం చేయొద్దు అంటున్నారు. సెక్స్ చేయడానికి భార్య లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి నన్ను అడుగుతున్నా. దాని పరిష్కారం చెప్పండి అంటున్నారు. నేను ఆ లైవ్ ప్రోగ్రామ్, అది లైవ్ ప్రోగ్రామ్, నాకు అడిగాడు ఇలా. అంటే నేను తనకు ఏమడిగానంటే, నాన్న నీకు ఈత వచ్చా అన్నాను. ఈత వచ్చు నాకు అన్నాడు. నువ్వు ఇక్కడ ఈత కొడతావు, ఎక్కడ స్విమ్ చేస్తావు అన్నాను. స్విమ్మింగ్ పూల్లో ఈత కొడతాను సార్ అన్నాడు. ఒకవేళ స్విమ్మింగ్ పూల్ లేదు అనుకో నీ దగ్గర, నీకు ఈత వచ్చు, ఎక్కడ ఈత కొడతావు? సెప్టిక్ ట్యాంక్ ఉంది, దాంట్లో ఈదుతావా అన్న. అబ్బాబా దాంట్లో ఎలా ఈదుతావు మనం? ఎక్కడ ఈదాలి? స్విమ్మింగ్ పూల్ ఈదాలి. నువ్వు ఎక్కడ ఈదమంటున్నావు? సెప్టిక్ ట్యాంక్ లో ఈదని సార్ అంటున్నావు. అలా అది హస్తప్రయోగం అనేది సెప్టిక్ ట్యాంక్ లాంటిదే. నువ్వు దేవుడు ఈ అంగానికి ఈ యోనికి మ్యాచింగ్ పెట్టాడు. సెక్స్ చేసుకోండి, మీరు ఎంజాయ్ చేయండి, మీకు సంతానం కలుగుంది, మీ వంశం ముందుకు వెళ్తుందని దేవుడు మనకు సూచించాడు. అలా కాకుండా నేను వెనక పెడతా, నేను నోట్లో పెడతా, ఓరల్ సెక్స్ చేస్తా, హోమో సెక్స్ చేస్తా, చేతులు పెట్టుకున్న భవిష్యత్తు పాడు చేసుకుంటా, నేను వద్దు నాన్న అంటే కింద కామెంట్ రాయటం, తిట్టడం, ఇది ప్రకృతికి విరుద్ధం నాన్న, తప్పు నాన్న, ఆ డాక్టర్ చేసుకోమన్నాడు, నాకు వ్యత్యాసంగా నువ్వేం చేసుకోవద్దు అంటున్నాడు అంటే చెడుకు సమర్థించి నేను మంచిగా అన్నట్టు. నువ్వు చేసుకోరా నాన్న అంటే నేను మంచిగా ఉన్నట్టు. వద్దు చెడు చేయొద్దు నాన్న అంటే నేను చెడ్డోని. కానీ యునాని సైన్స్ ఏం చెప్తుందంటే, హస్తప్రయోగము ముమ్మాటికి ఇది మీ ఆరోగ్యానికి, మీ అంగానికి హానికరము. అంటే మొత్తమే చేసుకోవద్దు అంటున్నారా, లేకపోతే అప్పుడప్పుడు చేసుకోమంటే మళ్ళీ విధంగా వస్తాడు. ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది? యునాని సైన్స్ వద్దు అంటుంది. కానీ ఇంకో మాట ముద్దు ఏమంటుందంటే, పెళ్లి తొందర చేసుకుని నాన్న అంటుంది. అంతే కదా, పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు వయసు వచ్చింది పెళ్లి చేసుకోవాలి, అంతే కదా. నేను 30 సంవత్సరాలకు ఉంటా సార్ అంటే నీ కర్మ. జాబ్ 40 years వరకు జాబ్ దొరకదు, 40 years వరకు చేసుకోవా, 35 వరకు జాబ్ దొరకదు చేసుకోవా. సంసారమే, ఉద్యోగమే. మన దాంపత్య జీవితం. వయసు పోయాక అంటారు కదా పెళ్ళి ఎందుకు అంటారు కదా, చనిపోయాక గొంగళి ఎందుకు, ఆకలి పోయిన తర్వాత అన్నం ఎందుకు. వయసులోనే పెళ్లి, ఏదైనా సెక్స్ వ్యవహారం అనేది వయసులోనే ఉండాలి.